హాయ్ లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పైథాన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డే 3లో అయితే ఉన్నాం. ఈ డే 3లో మనం డిస్కస్ చేసేది లూప్స్. అసలు లూప్స్ అంటే ఏంటి, లూప్స్ అనేవి మన ప్రోగ్రాంలో ఎలా రన్ అవుతాయి, అసలు వాటి ఫంక్షన్ ఏంటి, వాటి పని ఏంటి అని మొత్తం ఈ క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు మరి ఆలస్యం, ఇంకా ఆలస్యం చేయకుండా మన క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇట్స్ పైథాన్ డే 3 లూప్స్ ఇన్ పైథాన్, ఫర్ లూప్, వైల్ లూప్. అలాగే వీటితో పాటు స్టేట్మెంట్స్ కూడా చూసుకుందాం. స్టేట్మెంట్స్ అంటే బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, పాస్ స్టేట్మెంట్స్. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వై లూప్స్? లూప్స్ ఎందుకు? లూప్స్ ఎందుకంటే మనం ఒక వాల్యూని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మనం లూప్స్ వాడాలి. సపోజ్ నువ్వు 100 అన్న నెంబర్ని మల్టిపుల్ టైమ్స్ అంటే మ్యాక్సిమం ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నావు. నువ్వు 10 లైన్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు 10 టైమ్స్ అంటే 10 లైన్స్ కోడ్ ఇవ్వాలి. అలాగైతే నీకు టైం వేస్ట్. అందుకే పైథాన్లో మనకి ఈ లూప్స్ అనేవి రిపీటెడ్గా ప్రింట్ చేయడానికి వాల్యూని ఉపయోగపడతాయి. ఓకేనా గైస్? ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ప్రింట్ ఇట్స్ పైథాన్ 100 టైమ్స్. ఇట్స్ పైథాన్ని 100 టైమ్స్ ప్రింట్ చేయాలి. నువ్వైతే అలా చేస్తావు, నాకు చెప్పినట్టు చేయాలి. ఓకేనా గైస్? మామూలుగా 100 టైమ్స్ కోడ్ రాస్తావు, అలాగైతే టైం వేస్ట్. ఎందుకు? మనకి టైం చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్, అవునా కాదా? అందుకే మనకి పైథాన్ ప్రోగ్రాంలోకి లూప్స్ అనేది తీసుకువచ్చారు. ఈ లూప్స్ ఏం చేస్తాయి అంటే ఆటో రిపీట్ చేస్తాయి. మనం ఇచ్చిన కండిషన్ వరకు ఇది పనిచేస్తుంది. మామూలుగా రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, వినండి. పుస్తకాలు చదవాలంటే 10 సార్లు చదువుతాం కదా, సేమ్ లూప్ కూడా ఇంతే. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వాల్యూ ఇచ్చావు, ఆ వాల్యూని 100 టైమ్స్ ప్రింట్ చేయమన్నావు. అది 100 టైమ్స్ రీడ్ చేసి మనకి అవుట్పుట్ కింద ఆ 100 టైమ్స్ వాల్యూని అయితే ఇస్తుంది మనకి అవుట్పుట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫర్ లూప్తో అయితే స్టార్ట్ చేద్దాం. నార్మల్ బేసిక్గా ఫర్ లూప్ సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఫర్ వేరియబుల్ అంటే వేరియబుల్స్ నువ్వు ఏమిస్తున్నావు, ఎగ్జాంపుల్ ఐ, జే, కే అంటే ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకుని మనకి ఏ వాల్యూ అయితే ప్రింట్ అవ్వాలో అది. ఓకేనా ఫ్రెండ్స్? వేరియబుల్ అంటే ఆల్ఫాబెట్స్, ఎగ్జాంపుల్గా ఐ, జే, కే, ఎనీవన్. ఇన్ రేంజ్ అంటే నువ్వు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నావు, దాన్ని రేంజ్ అంటారు. రేంజ్లో వచ్చేసరికి మనకి స్టార్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ స్టాప్ అని ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చేసరికి ఫర్ వేరియబుల్ ఏమి ఇచ్చాం, ఐ ఇచ్చాం. వేరియబుల్ మనం ఐ ఇచ్చాం. ఇన్ రేంజ్ 1 to 6 అంటే ఇక్కడ ఏమైనా ఉంది, స్టాప్ అంటే ఇక్కడ మనం స్టార్ట్ 1 ఇచ్చాం, స్టాప్ 6 ఇచ్చాం. మనకి స్టార్ట్ 1 ఇచ్చాం కాబట్టి కర్సర్ అనేది 1 దగ్గర నుండి స్టార్ట్ అయ్యిద్ది. అలాగా మనకి 6 వరకు ప్రింట్ చేస్తుంది నంబర్స్ని. ఓకేనా గైస్? ఇక్కడ చూసుకోండి, ప్రింట్ ఐ అన్నాం కాబట్టి ఈ వేరియబుల్ని ఇక్కడ ఇచ్చామనుకోండి, మనకి 1 to 6 వరకు ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతుంది. మీరు అవుట్పుట్ చూసుకోండి ఫ్రెండ్స్. అవుట్పుట్ ఏమని ఇచ్చింది, 1 2 3 4. ఓకేనా గైస్? ఇప్పుడు 6 ఎందుకు ఇవ్వలేదంటే లూప్స్ ఎప్పుడు n-1 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. n-1 అంటే ఇప్పుడు సపోజ్ 6 ఇచ్చాం అనుకో, 6 - 1 ఎంత, 5. అక్కడ వరకు మాత్రమే లూప్ అనేది రన్ అయ్యిద్ది. ఓకేనా గైస్? నెక్స్ట్ రేంజ్ ఫంక్షన్స్. ఇక్కడ రేంజ్ ఫంక్షన్స్కి వచ్చేసరికి సపోజ్ ఎగ్జాంపుల్గా రేంజ్ 5. ఇప్పుడు రేంజ్లో 5 అనే వాల్యూ తీసుకున్నాం.
అది మనకి ఆటోమేటిక్గా బేసిక్గా ఇండెక్స్ నెంబర్ నుండి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6 సో ఆన్. ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4, 5 సో ఆన్. అది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రేంజ్ ఏమి ఇచ్చాం? ఎగ్జాంపుల్ 5 ఇచ్చాం. ఇప్పుడు మనకి ఇండెక్స్ నెంబర్ నుండి స్టార్ట్ అయ్యి n-1 వరకు. ఓకేనా ఫ్రెండ్స్? n-1 ఇన్నర్ ఫార్ములా చెప్పా, ఒకసారి గుర్తుంచుకోండి. ఆ ఫార్ములా వరకు మనకి ప్రింట్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్? ఇప్పుడు రేంజ్ 5 0, 1, 2, 3, 4 వరకు ప్రింట్ అవుతాయి ఇలాగా ప్రోగ్రాంలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రేంజ్ 1 to 6 మనం ఇప్పుడు బేసిక్గా నెంబర్ ఇచ్చాం, స్టార్టింగ్ ఇచ్చాం, అలాగే స్టాప్ కూడా ఇచ్చాం. స్టార్టింగ్ ఏమి ఇచ్చాం? 1 ఇచ్చాం, 1 వాల్యూ ఇచ్చాం. స్టాప్ ఏమి ఇచ్చాం? 6 వాల్యూ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5 అంటే n-1 అంటే ఎంత ప్రింట్ అయింది? n-1 అంటే 6 - 1 అంటే ఎంత ప్రింట్ అయింది? 5 వరకు ప్రింట్ అవుతుంది. అంటే 1 to 6 మధ్యలో ఉన్న నంబర్స్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు రేంజ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టార్ట్, స్టాప్, స్టెప్. ఇప్పుడు రేంజ్ స్టెప్ అంటే స్టెప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూని స్కిప్ చేసి తర్వాత కంటిన్యూ అవుతుంది, దాన్నే స్టెప్ అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు, లూప్ వాజ్ ఆల్వేస్ ప్రింట్ n-1 వెన్ గివ్ స్టాప్ వాల్యూ. చెప్పాను కదా ఫ్రెండ్స్, n-1 మనం స్టాప్ వాల్యూ ఏదైతే ఇస్తామో దాన్ని n-1 అక్కడ వరకు ప్రింట్ చేస్తుంది వాల్యూస్ని. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వైల్ లూప్ సింటాక్స్. వైల్ లూప్ సింటాక్స్ వచ్చేసరికి మనకి వైల్ కండిషన్ రాస్తాం అనమాట. వైల్ కండిషన్ రాస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుందాం. ప్రోగ్రామ్ చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇచ్చాం? కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కౌంట్ 0 నుండి స్టార్ట్ అయింది. వెయిల్ కౌంట్ లెస్ దెన్ 5 అంటే వెయిల్ కౌంట్ అంటే 5 కన్నా చిన్న నెంబర్ వరకు మాత్రమే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లెస్ దెన్ 5 చిన్న నెంబర్ వరకు మాత్రమే ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి, ప్రింట్ కౌంట్ అంటే కౌంట్ని ప్రింట్ చేయమంటుంది. ఎక్కడి వరకు? లెస్ దెన్ 5 వరకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంక్రిమెంట్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక్రిమెంట్ కోసం ఖచ్చితంగా కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సపోజ్ ఇప్పుడు 0 + 1 ఎంత? 1. ఇప్పుడు 1 + 1 ఎంత? 2. 2 + 1 ఎంత? 3. తర్వాత 3 + 1 ఎంత? 4. అక్కడ వరకు అయితే ప్రింట్ అయింది. అలా ఇంక్రిమెంట్ అయితే చేసుకుంటుంది ఈ పార్ట్ మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ వర్సెస్ వైల్. ఇప్పుడు ఫర్ వర్సెస్ వైల్ చూద్దాం. ఫర్ లూప్ వర్సెస్ వైల్ లూప్. నో కౌంట్ అంటే తెలిసిన నెంబర్ నుండి స్టార్ట్ చేసుకుంటాం. వైల్ లూప్లో వచ్చేసరికి అన్నోన్ అంటే తెలియని నెంబర్ నుండి కూడా మనం లూప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా వర్క్ అయ్యేది లిస్ట్స్ మీద, రేంజెస్ మీద. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ లూప్ ఎప్పుడు వర్క్ అయ్యేది అంటే యాక్సెప్ట్ చేసేది లిస్ట్స్, రేంజెస్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వైల్ లూప్లో వచ్చేసరికి కండిషన్, మనం ఇచ్చిన కండిషన్ దాన్ని బట్టి ఇది వర్క్ అవుతుంది. ఏంటిది? వైల్ లూప్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సేఫర్, ఎందుకంటే మనం రేంజ్ ఇచ్చేసి వదిలేసి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం, అది దానికి సేఫర్. ఇప్పుడు వైల్ లూప్ కేర్ఫుల్ ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్ మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్లో ఇంక్రిమెంట్ అసలు ఎప్పుడు మర్చిపోకూడదు. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్స్. ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇన్పుట్ చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 10. ఇప్పుడు రేంజ్ ఎంత ఇచ్చాం? 1 to 10 వరకు ఇచ్చాం. ఇఫ్ ఐ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు కర్సర్ అనేది 5కి ఈక్వల్ అయినప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఐ అంటే అవుట్పుట్లో మనకి 1, 2, 3, 4, 5
ఈ 5 వరకే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఎందుకని ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాం. ఇఫ్ ఐ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 5, డబల్ ఈక్వల్ టు ఐ అనేది 5కి ఈక్వల్ అయితే బ్రేక్ అయిపోమని మనం చెప్పాం. కాబట్టి బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 3 4 5 కదా. 5 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ డబుల్ ఈక్వల్ వాడాం కాబట్టి 5 వచ్చింది. ఓకేనా గైస్? నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. అసలు కంటిన్యూ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ చూస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇన్పుట్ ఏమి ఇచ్చాం? ఫర్ ఐ రేంజ్ 1 to 6. రేంజ్ ఎంత ఇచ్చాం? 1 to 6 వరకు ఇచ్చాం. ఇఫ్ ఐ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఐ ఎప్పుడైతే 3కి ఈక్వల్ అయిద్దో అప్పుడు కంటిన్యూ చేయమంటుంది. ఇప్పుడు 1 2 4 5 ఎందుకు? ఇక్కడ 3 వాల్యూ మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది? ఇక్కడ కంటిన్యూ వాడాం. ఎందుకని? ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 3, ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 3 అది కర్సర్ ఎప్పుడైతే డబల్ ఈక్వల్ టు 3 అవుతుందో అప్పుడు అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 3 నుండి కంటిన్యూ అయ్యి 4 5 అలాగా ప్రింట్ చేసుకుంటే వెళ్తుంది. అందుకని ఇక్కడ 3 వాల్యూ అనేది మిస్ అయింది. నెక్స్ట్ లూప్ కంట్రోల్స్. లూప్ కంట్రోల్స్ అనేవి ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. బ్రేక్ అంటే ఎగ్జిక్యూట్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది కర్సరు. కంటిన్యూ అంటే స్కిప్ ఇంటరేషన్ అంటే ఇందాక చెప్పాను కదా, మనం ఇచ్చిన వాల్యూ వరకు కర్సర్ అయితే రన్ అయింది. తర్వాత మనం ఎప్పుడైతే అది ఈక్వల్ అయిందో దాన్ని స్కిప్ చేసి మళ్ళీ దాని తర్వాత వాల్యూ నుండి కంటిన్యూ అవుద్ది. దాన్నే కంటిన్యూ అంటారు. ఇప్పుడు పాస్ అనే దానికి వచ్చేసరికి నథింగ్ అంటే ఏమీ లేదు. నెక్స్ట్ కామన్ ఎర్రర్స్ వచ్చేసరికి ఇన్ వైల్ లూప్లో ఎర్రర్స్. వైల్ కౌంట్ లెస్ దాన్ 5 అంటే వైల్ కౌంట్ లెస్ దాన్ 5 అంటే 5 కన్నా తక్కువ వచ్చే వరకు కౌంట్ చేయమంటుంది. అంటే మనకి వైల్ బేసిక్గా ఇండెక్స్ వాల్యూ నెంబర్ నుండి తీసుకుంటుందని చెప్పాను మీకు ఫస్ట్. బేసిక్గా 0 1 2 3 4 అక్కడ వరకు ప్రింట్ అయింది. మనకి అవుట్పుట్ అలా వస్తుంది. ఇప్పుడు ప్రింట్ కౌంట్, ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది అసలు మిస్ చేస్తే అసలు ప్రోగ్రామ్ అనేది మొత్తం అన్ని 0 0 0 0 0 0 అని వచ్చేస్తాయి. కావాలంటే మీరు కోడ్ రన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇన్ ఫర్ లూప్ ఎర్రర్స్. ఫర్ ఇన్ రేంజ్ 5 అంటే ఫర్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు చూద్దాం అసలు బేసిక్గా ఏమొస్తాయో. ఫర్ ఇన్ రేంజ్ 5 అంటే ఫర్ మనం 5 వరకు రేంజ్ ఇచ్చాం అంటే 0 to 5 వరకు ప్రింట్ అవ్వమని. ఇప్పుడు ప్రింట్ వేరియబుల్ ఏమి ఇచ్చాం? ఐ ఇచ్చాం కాబట్టి ప్రింట్ ఐ డు నాట్ మిస్ అంటే దీన్ని అసలు మర్చిపోకూడదు. మ్యాక్సిమం చాలా మంది ఇక్కడ వరకు రాసి వదిలేస్తారు, కానీ ఇది రాయడం మర్చిపోతారు. అది బేసిక్ ఎర్రర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ మన క్లాస్ మొత్తం. ఇప్పుడు హోంవర్క్ 19 టేబుల్స్ 120 ఫర్ లూప్ యూజ్ చేసి చేయండి. అలాగే సమ్ 1 to 100 ఫర్ లూప్ యూజ్ చేసి చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వారెన్నిటిని యూజ్ చేసి ఈవెన్ 10 to 50 ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయండి. మెనూ సిస్టమ్ వైల్ ట్రూ ప్లస్ బ్రేక్ ఇందాక చెప్పాను కదా, బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అవి యూజ్ చేసి చేయండి. నెక్స్ట్ క్లాస్ డే 4 వచ్చేసరికి మనం లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా గైస్? గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ గాయ్స్.